ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డీష్పల్లి మండలం బర్దీపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించారు. నిజామాబాద్ రైతుల పోరాటం దేశానికి ఆదర్శమని రేవంత్ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నాడా? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కాపాడుతున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా? రామచంద్రరావు గారు, ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 2 సార్లు టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. నిజంగానే సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి, రైతులు ఈ రోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ లో 1045 కోట్ల రూపాయలతోని ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈ రోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. జీవితంలో ఎవరు మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వసారి సీఎంను అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పట్టాదారు పాస్ బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. అంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారు. మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైటిలింగ్ పరిధిలో తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి హైకోర్టుకే పోవాలి. రెండోది దాన్ని
ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, వీళ్ళు పెత్తనం చేస్తారు. అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. వైఎస్ఆర్సీపీ రంగులతోనటువంటి డాక్యుమెంట్లు, మన డాక్యుమెంట్లు చూస్తే ఇవి మనవా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనేటువంటి ఒక భయం కలిగేటువంటి పరిస్థితి ఉండేది. మన పొలం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్నటువంటి సరిహద్దు రాళ్లు చూస్తే ఈ పొలం నాదా లేదా రేపొద్దున భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటారా అనేటువంటి ఒక భయం కలిగేది. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ అరాచకత్వమైనటువంటి పాలనలో ఆ రోజు అటువంటి భయం మన అందరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు అటువంటి వాటికి తావు లేకుండా ఈవేళ రాజముద్రతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇస్తూ ఉంటే ఈవేళ మన ఆస్తులకి మనకు ఒక రక్షణ కలిగినటువంటి పరిస్థితి లేని పక్షంలో మరి గతంలోనేటువంటి పాస్బుక్లైనా గతంలోని డాక్యుమెంట్లైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయేమో తప్ప రిజిస్టర్ ఆఫీసులో చెల్లిపోయేటటువంటి పరిస్థితి లేదు. పట్టాదారి పాస్బుక్ గవర్నమెంట్ ఎంబ్లంతో వేసి ఇచ్చింది. ఇది ఈక్వల్ టు పాస్పోర్ట్ అండి. మన పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఎవరికన్నా పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు. సార్ ఎంత క్లారిటీగా దీని ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పుకున్నారు. సో సేఫ్గా పెట్టుకునేది మీరు చూసుకోవాలా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు, కరెన్సీకి ఈక్వల్ ఉన్నట్లు. సో దీని ఇంపార్టెన్స్ మనం తీసుకొని వచ్చినామండి. ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు అందరు చూశారు ఏ రకంగా ఫోటోలు వేసి అదే పొరపాటున 24లో కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అంటే ల్యాండ్లు కూడా కొట్టేసేవాళ్ళు. ఆ ప్లానింగ్లో పోయినారనమాట ప్రీవియస్ గవర్నమెంట్. సో మనం కరెక్ట్గా ప్లాన్డ్గా దానికి పాస్పోర్ట్కి డబ్బులకి ఎంత వాల్యూ ఇచ్చామో మీ భూమి మీ హక్కు అని చెప్పి దానికి వాల్యూ ఇవ్వడం జరిగింది. 1924లో 2019-24లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ రాష్ట్రంలో ఈ యొక్క రీసర్వే కార్యక్రమం ఏదైతే 2008లో నేషనల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ అయిందో, ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ దాన్ని కలిపితే 2016లో దాన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ గా దాన్ని మార్చి అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2017-18లో దానికి 32 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం మొదలైంది. కానీ వీళ్ళేమంటారు, రీసర్వ్ మేం చేశాం, మీరు ఇన్సెంటివ్ చేశారు, తీసుకున్నారా అని అడుగుతారు. తీసుకుంటున్నారు కదా అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2019లో మీరు రీసర్వే స్టార్ట్ చేసి ఉంటే 2024 దాకా ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతా ఉన్నాను. 6,688 గ్రామాలు మేము చేశాము అంటున్నారు. కానీ పాస్బుక్ కూడా ఇచ్చింది 6,700 గ్రామాల్లో, అది కూడా అన్ని తప్పులు కడగ్గా వారికి కావాల్సిన. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు. గుంటూరులో అంబటి ఇంటిపై టీడీపీ గుండాల దాడి చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి మహిళలను దుర్భాషలాడారని వైఎస్ జగన్ అన్నారు. నిజంగా ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర. మళ్ళీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడని, తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ, మేం కాదు, సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో. అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డూ తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు, గుళ్ళల్లో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు, ఆయన కొడుకు, ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. అటువంటి ఫ్లెక్సీలు, అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అని అంటే, మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని. దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. దానికన్నా అదే రోజు బోళ్ళ బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. శ్యామల్ రావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామల్ రావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామల్ రావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామల్ రావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకొని పబ్లిక్గా దర్జాగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని రోజా విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఇంటిని పరిశీలించారు. జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడుల వెనుక నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఉన్నారన్న విషయం నిజం కాదా అని రోజా ప్రశ్నించారు. చేసిందంతా చేసి సీఎంను తిట్టారు కాబట్టి దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు.
చేత గాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుని దేశ గౌరవాన్ని పెంచిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు పెద్ద ఎత్తున విజయం కావాలని ఆయన పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపాధి అవకాశాలకు కీలకంగా మారిందని పేర్కొన్న ఆయన పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సృజనాత్మకతకు ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన సహకారం ద్వారా తెలుగు సినీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది అని చెప్పేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు వారిద్దరు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వారందరి ఆలోచన నా ద్వారా మీ అందరికి చెప్పటమే కాకుండా మీ ద్వారా మొత్తం. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జార్జ్, జస్టిస్ సంజయ్ రోలాతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సూచించింది. అయితే విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్ర పెత్తందారులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 20 మంది రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నారని అన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ దోపిడీ గురించి త్వరలోనే అన్ని నిజాలు బయట పెడతానంటూ బాంబు పేల్చారు. సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల తెలంగాణ రాజకీయాల్లో మరో నూతన పార్టీ త్వరలో ఆవిర్భవించబోతుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. 3 నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తయ్యే అవకాశం ఉందని, అందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నామని కవిత తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. కవిత కొత్త పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గుడి, మలక్పేట ప్రాంతంలో జరిగిన ఘర్షణలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్కు తలకు గాయాలయ్యాయి. లాల్గుడి, మలక్పేట్ గ్రామంలో మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థులతో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రచార రథంతో అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలను పెద్ద శబ్దంతో ప్లే చేశారు. దీంతో పాటల సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను కోరారు. అయితే సౌండ్ తగ్గించకపోవడంతో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం క్రమేణా ఘర్షణకు దారితీసి డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పర్యటన భావోద్వేగంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డిని చూసిన మహిళలు కంటతడి పెట్టుకున్నారు. ఎన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన జీవన్ రెడ్డికి పార్టీ అన్యాయం చేసిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేయడంతో జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి ప్రజలు అలాంటి వారికి ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పదవి లేకున్నా ఇల్లు తిరిగి మీకు ఏమాపద చెప్పి తిరిగితే వాళ్ళు కేవలం వాళ్ళు చేసిన పాపం ఏంటంటే మీరు జీవన్ రెడ్డిని నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ నీ మెడగొత్తా. కుర్మాపురంలో ఉత్కంఠభరితంగా సాగిన పెద్దపులి ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి చివరికి అటవీ అధికారులకు చిక్కింది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో పులి అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేసిన పులి పారిపోయే క్రమంలో స్నేపర్ గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కొంత దూరం వెళ్లి కుప్పకూలింది. అంతకుముందు పంచాయతీ కార్యాలయం సమీపంలో కలకలం సృష్టించిన పులి పక్కనే ఉన్న పాకలోకి చొరబడి ఒక ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన నెలకొంది. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పులిని అదుపులోకి తీసుకొని విశాఖ జూ పార్కు తరలించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి ఆత్మవిశ్వాసం పెంచేందుకు విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్ష పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా మోదీ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కోయంబత్తూరు, ఢిల్లీ, రాయ్పూర్, గౌహతి నుంచి వచ్చిన విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. చదువు, టైం మేనేజ్మెంట్, లక్ష్య సాధన, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు అడగగా మోదీ ప్రోత్సాహకర సమాధానాలు ఇచ్చారు. పరీక్షలను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలని, ఫలితాల కంటే నేర్చుకున్న ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని, వారి ఆసక్తులను ప్రోత్సహించాలని చెప్పారు. పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలంటూ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. कौन हुए, उनकी बायोग्राफी क्या थी, ये स्पेस होता क्या है, धीरे धीरे उसमें रुचि हमारी बढ़ानी चाहिए. फिर टीवी पे कोई कार्यक्रम है तो उसको खास देखना चाहिए. तो आपको खाद రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ప్రకటించింది. రేపో రేటును యథాతథంగా 5.25% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మాల్హోత్రా వెల్లడించారు. ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ మధ్య ఆర్బీఐ రేపో రేటును మొత్తం 1.25% మేర తగ్గించింది. తాజా నిర్ణయాలతో గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుండగా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. అవసరమైతే భవిష్యత్ సమీక్షలో విధాన మార్పులు చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. Indicators suggest continuation of the strong growth momentum in Q3 this year and beyond. With the signing of a landmark trade deal with the European Union and the US trade agreement in sight, growth momentum is likely to be sustained for a longer period. Amidst heightened geopolitical tension. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్ వేగంగా కొనసాగుతూనే ఉంది. 2026 మార్చి నెలతో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని అత్యంత దట్టమైన పోదేవాడ అటవీలో భద్రతా దళాలకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇరువురు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో 9 మంది మావోయిస్టులు మరణించినట్లు ప్రాథమికంగా సమాచారం. 2 రోజులుగా నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. 160 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని
షహజాద్బాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తార్లే ఇమాం బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం షియా ప్రార్థన మందిర ప్రధాన ద్వారం ద్వారా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాంబర్ను ముందుగా ద్వారాల వద్దే సెక్యూరిటీ అధికారులు నిలిపివేశారు.